నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సార్ ఇంకొకటి సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్. హెచ్ఆర్సీలని అనంతపురంలో చాలా పుట్టుకొచ్చాయి సార్. ప్రజలు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది నిజమైన హెచ్ఆర్సీ ఏంటి అని. దాని మీద మీ కామెంట్. ఇప్పుడు హెచ్ఆర్సీలన్నీ కూడా ఈ పుట్టుకొచ్చిన హెచ్ఆర్సీ అనేటువంటిది ఈ ప్రాబ్లం అనేటువంటిది ఒక అనంతపూర్లోనే కాదు, అక్రాస్ ది కంట్రీ, అక్రాస్ ది వరల్డ్ ఉంది. ఎవరంతకు వాళ్ళు ఇది. కానీ ఒక సంస్థను మనం నమ్మాలంటే దానికి ఒక రిజిస్టర్డ్ ఉండాలి. దానికి సెంట్రల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచ్ వాజ్ హెడెడ్ బై రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మిశ్రా గారు, అక్కడ ఎంపానల్ చేసుకోవాలి. ఎంపానల్ అయిన తర్వాతనే వాటికి రికగ్నిషన్. అవన్నీ కూడా ఎన్జిఓ సెక్టర్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కిందనే పనిచేస్తాయి. అవన్నీ కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించడము, ప్రజల యొక్క హక్కులు భంగమైనప్పుడు వాటికి సంబంధించి వాళ్లకు తోడుగా నీడగా నిలిచి పోరాడడం. అంతేగాని స్వతహాగా ప్రభుత్వ అధికారులకు ఉన్న అధికారాలు ఉండవు. ఈ మీరు చెప్పినటువంటి ఆర్గనైజేషన్స్ ఇవి ఎంతసేపు కూడా స్వచ్ఛంద సంస్థ. అంటే ఆ రైట్స్ కోసం మేము పాటుపడతాం, మీకు డబ్బు లేదు కంప్లైంట్ పెట్టడానికి, మా దగ్గర రండి, మేము మా డబ్బులతో అంటే ఈ సంస్థ తరఫున మేము పోరాడతాం, మీ కేసు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో వేస్తాం. ఇక్కడ మనకు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేటువంటిది ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంది. దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీతారామూర్తి గారు చైర్మన్. అది స్టాచ్యూటరీ బాడీ, అంటే అది ఒక చట్టం ద్వారా రూపొందించబడినటువంటిది. దానికి తప్ప మిగతావన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలే. అంటే ప్రజలకు సహాయం చేయడానికి పుట్టుకొచ్చినవి తప్ప తమకు తామే తీర్పు చెప్పేటువంటి అధికారం ఉండదు. ఈ వయలేషన్ గురించి మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ దగ్గర వేస్తే అక్కడ కోర్టు జరుగుతుంది. ఆ కోర్టులో ఒక మెంబర్ ఉంటారు, ఒక జ్యుడిషియల్ మెంబర్ ఉంటారు, ఒక చైర్మన్. వాళ్ళు పలానా అధికారి మానవ హక్కులను ఉల్లంఘించినాడు అంటే అతని మీద స్ట్రిక్చర్స్ పాస్ చేసి అతని మీద చర్య తీసుకోమని చెప్పేసి గవర్నమెంట్కు సిఫార్సు చేస్తారు. అలాంటి కంప్లైంట్ మనము, అలాంటి వాదనలను ఆ కమిషన్ ముందు మనం వినిపించాలి. అది ఈ స్వచ్ఛంద సంస్థల యొక్క పని. థ్యాంక్ యూ. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.